తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆ జిల్లాల్లో బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? షరామామూలుగానే ఆ జిల్లాలో ఎందుకు చతికిలబడింది? తెలంగాణలో కమల వికాసం అనేది అగ్రనేతల మాటల వరకేనా? చేతల్లో చూపించడం లేదా? ఇలాగైతే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతుంది? తెలంగాణలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్లో పార్టీల బలాబలాలు ఏంటో తేలిపోయింది. ఏ పార్టీ ఎక్కడ సత్తా చాటింది, ఎక్కడ చతికిలపడ్డది క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ గతంలో ఎక్కడైతే ప్రభావం చూపిందో ఇప్పుడు కూడా బలాన్ని నిరూపించుకుంది. ఆ 3 ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఆ పార్టీ గతం కన్నా ఏమాత్రం మెరుగుపడలేదు. లెక్కలు చూస్తే ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 890 వార్డులున్నాయి. ఇందులో బీజేపీ 29 వార్డులు మాత్రమే గెలుచుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 11.2% వార్డులు గెలుచుకుంటే ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో కేవలం 3.2%కే పరిమితమైంది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో 22 మున్సిపాలిటీల్లో బీజేపీ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 407 వార్డులుంటే ఇందులో బీజేపీ గెలిచిన వార్డులు 119 మాత్రమే. బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 9 ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు 223 ఉండగా బీజేపీ గెలిచిన వార్డులు జస్ట్ 2 మాత్రమే. బీజేపీ ఖాతా తెరవని మున్సిపాలిటీలు 6 ఉన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 7 మున్సిపాలిటీల్లో అసలు ఖాతానే తెరవలేదు. ఈ లెక్కలను బట్టి ఆ 3 ఉమ్మడి జిల్లాల్లో కమలం పార్టీ ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ అలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలే అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ దారుణమైన ఫలితాలనే చవిచూస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే పరిస్థితి. పార్టీ నాయకత్వం ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రాష్ట్రంలో అధికారం అందుకోవడం అనేది అందరి ద్రాక్షనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.